శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలవలేకపోవడం, మీకు ఎటువంటి సమస్యలైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు. ఫోన్ నెంబర్ 9043637512. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, మంగళవారం రోజు రాత్రి 2 లవంగాలతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు, మీ మనసులో ఉన్న తీరని కోరికలైనా సరే తప్పకుండా తీరిపోతాయి. మీకున్న కష్టాలన్నీ కూడా పోతాయి. అఖండ ఐశ్వర్యం కలుగుతుందని పండితులు చెప్తున్నారు. మరి మంగళవారం రోజు రాత్రి పడుకునే ముందు లవంగాలతో ఏం చేయాలి, ఏం చేస్తే మీరు తీరని కోరికలన్నీ కూడా నెరవేరుతాయనే విషయాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ విషయం తెలుసుకునే ముందు ఒక చిన్న కథనైతే విందాం. చాలా కాల క్రితం ఒక గ్రామంలో ఒక పేద బ్రాహ్మణుడు నివసించేవాడు. అతడు జీవనోపాధి కోసం సమీప గ్రామాల్లో పూజలు చేసేవాడు. ఒకసారి ఒక ధనిక రైతు అతనికి ఒక ఆవునిచ్చి తన జీవనోపాధి కోసం మరికొంత డబ్బు సంపాదించుకోవడానికి ఆవు పాలను మార్కెట్లో అమ్ముకోమని చెప్తాడు. కానీ ఆవు చాలా బలహీనంగా ఉంది. అప్పుడు ఆ బ్రాహ్మణుడు భిక్షాటన చేసి ఆవును పోషిస్తాడు. అలా ఆవు కొద్ది రోజులకే బలంగా మరియు ఆరోగ్యంగా అవుతుంది. ఒకసారి ఒక దొంగ ఆ బ్రాహ్మణుడు ఇంట్లో బాగా ఆరోగ్యంగా ఉన్న ఆవును చూసి దొంగిలించాలని నిర్ణయించుకుంటాడు. అయితే ఒకరోజు రాత్రి అతను ఆ బ్రాహ్మణుడి ఇంటి వైపుకి వెళ్ళాడు. ఒక రాక్షసుడు కూడా ఆ గ్రామానికి సమీపంలో నివసించేవాడు. అతను మనుషులను మింగేసేవాడు. బ్రాహ్మణుడు ఆ ఆవును దొంగిలించడానికి బ్రాహ్మణుడి ఇంటికి వెళుతూ ఉండగా దారిలో దొంగ ఆ రాక్షసుడిని కలిశాడు. దొంగ ఆ రాక్షసుడి పేరు అడిగాడు. రాక్షసుడు, నా పేరు మహారాక్షసుడు, నేను మనుషులను తింటాను. ఈరోజు నేను ఈ బ్రాహ్మణుని మింగివేయబోతున్నాను. అయితే మీరు ఎవరిని అడిగితే రాక్షసుడు, నేను ఒక పెద్ద దొంగ, నాకు నచ్చిన దాన్ని నేను దొంగిలిస్తూ ఉంటాను. ఈరోజు ఆ బ్రాహ్మణుని ఇంట్లో ఆవు దొంగిలించాలని నిర్ణయించుకున్నాను చెప్తాడు. అలా అయితే మనమిద్దరం కలిసి వెళ్దామని ఆ రాక్షసుడు అన్నాడు. ఇద్దరూ కలిసి బ్రాహ్మణుని ఇంటికి చేరుకుంటారు. ఆ సమయంలో బ్రాహ్మణుడు బాగా నిద్రపోతూ ఉంటాడు. దొంగతనం అంటే దొంగ తన జేబు నుంచి ఒక పెద్ద కత్తిని బయటికి తీసి ఆవును కట్టివేసిన ప్రదేశం వైపు నడవడం ప్రారంభిస్తాడు. కానీ రాక్షసుడు దొంగను అడ్డుకుంటాడు. నువ్వు కాసేపు ఆగు మిత్రమా అని ఆ రాక్షసుడు అంటాడు. మొదట నన్ను ఆ బ్రాహ్మణుని తినని, నువ్వు ఆ తర్వాత ఆ ఆవును దొంగిలించుకోవచ్చు అంటాడు. లేదు అంటాడు దొంగ. మీరు బ్రాహ్మణుడు తినడానికి వెళ్ళేటప్పుడు అతని నిద్ర మేలుకుని పారిపోతాడు. ఆ సందర్భంలో ఇక్కడ చాలా గందరగోళం జరగవచ్చు. మరియు దాని ఫలితంగా మీరు ఆ బ్రాహ్మణుడు తినలేకపోవచ్చు. మరి నేను ఆ ఆవును పొందలేను. అందువల్ల మొదటి నేను ఆవును తీసుకుని వెళ్ళిపోతాను. ఆ తర్వాత నువ్వు వచ్చిన పని చేసుకొని చెప్తాడు. ఇలా వారిద్దరూ మధ్య కూడా తీవ్ర వాదన ప్రారంభించుకుంటారు. అంటే బాగా గొడవ పడేసరికి ఆ చప్పుడుకి బ్రాహ్మణుడికి మెలుకు వస్తుంది. తను వెంటనే మొత్తం పరిస్థితిని గ్రహించాడు. ఆ బ్రాహ్మణుడు తన మంత్రశక్తితో మరియు ఆధ్యాత్మిక శక్తులతో మహారాక్షసుని తగలబెడతాడు. అది చూసి బెదిరిపోయిన దొంగ అక్కడ దాక్కుడిపోతాడు. దాక్కున్న దొంగను చూసి ఆ బ్రాహ్మణుడు కర్రతో గట్టిగా కొడతాడు. దొంగ ఏడుపును ప్రారంభించి అతని ప్రాణాలను కాపాడుకోవడానికి పరిగెత్తాడు. ఈ విధంగా బ్రాహ్మణుడు రాక్షసుడి నుంచి అలాగే దొంగ నుంచి తనను తాను రక్షించుకుంటాడు. ఇక ఈ వీడియోలోకి వస్తే, కొంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని పూజలు చేసినా కోరికలనేవి తీరవు. ఇలా తీరని కోరికలు ఉన్నవారు ఆదివారం రోజు రాత్రి పడుకునే ముందు ఈ చిన్న పరిహారం చేస్తే చాలు, 24 గంటల్లో మీ కోరికలు తీరే మార్గం కనిపిస్తుంది. ఈ పరిహారం చేయడానికి ముఖ్యంగా కావలసినవి 2 లవంగాలు. లవంగాలనేవి అందరిలో ఉంటాయి కదా. సుగంధ ద్రవ్యాల్లో లవంగాలు చాలా ముఖ్యమైనవి. లవంగాలకు తంత్ర మంత్ర యజ్ఞ యాగాదులో కూడా విశేషమైన ప్రాధాన్యత ఉంది. ఎంతో అద్భుతమైనటువంటి శక్తి ఉంటుంది ఈ లవంగాలకి. పరిపూర్ణమైన విశ్వాసంతో ఈ లవంగాలతో పరిహారం చేస్తే అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది.
తీరని కోరికలు వెంటనే తీరిపోతాయి. మరి ఏం చేయాలంటే, ఆదివారం రోజు రాత్రి పడుకునే ముందు 2 లవంగాలను తీసుకోండి. ఈ 2 లవంగాలను ఎడమ చేతిలో పట్టుకొని ఇంట్లో అన్ని గదుల్లో, బాత్రూంతో సహా అన్ని గదులు తిరగండి. అలా తిరిగేటప్పుడు మీ ఇష్టదైవం యొక్క నామాన్ని మనసులో అనుకోండి. ఆ తర్వాత ఈ లవంగాలను మీ తల చుట్టూ కూడా 21 సార్లు తిప్పుకోండి. ఇప్పుడు ఒక గ్లాసులో లేదా ఒక బౌల్లో మంచినీటిని తీసుకోండి. ఆ నీటిలో ఈ 2 లవంగాలను వేసుకోండి. ఇలా చేసిన తర్వాత ఆ గ్లాసును లేదా బౌల్ని మీరు ఎక్కడైతే పడుకుంటారో అక్కడ మీ తల భాగం వైపు, తల వైపు మంచం కింద పెట్టుకోండి. కాళ్ళ వైపు మాత్రం పెట్టుకోవద్దు. నేల మీద పడుకునేవారు కూడా తల వైపుని పెట్టుకోండి. ఈ నీటిని పెట్టుకొని పడుకోవాలన్నమాట. మళ్ళీ ఉదయం లేచేసరికి స్నానాది కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత ఈ నీటిని తీసి ఏదైనా మొక్క మొదట్లో పోసేయండి. లవంగాలతో సహా పోసేయండి. అలా పోసిన తర్వాత మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకొని ఇంట్లోకి వచ్చేయండి. అంతేకాదు, ఇలా మీరు 7 మంగళవారాలైనా సరే ఈ పరిహారం చేయండి. ఖచ్చితంగా మీకు తీరని కోరికలు ఏవైనా ఉన్నా సరే తప్పకుండా తీరిపోతాయి. ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకుంటే మీకు 24 గంటల్లోనే మీరు మంచి మార్పు అనేది తెలుస్తుంది. మంచి మార్పు అనేది మీరే గమనిస్తారు. కనుక ప్రతి ఒక్కరూ కూడా మంగళవారం రోజు 2 లవంగాలతో ఈ పరిహారం చేసుకొని మీరు కోరిన కోరికలన్నీ కూడా నెరవేర్చుకొని మీ జీవితంలో అంటే అమ్మవారి అనుగ్రహంతో మీ జీవితంలో సంతోషంగా జీవించండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యై నమః.